హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నర్ సమయం. లాస్ట్ వీడియోలో క్యాంప్ ఫైర్ సెట్ చేయడం అవన్నీ చూపించాను కదా. క్యాంప్ ఫైర్ కంప్లీట్ చేసి డిన్నర్ కంప్లీట్ చేసేసరికి లేట్ అయిపోయింది. అందుకే ఇంకా అప్పుడు వీడియోస్ అయితే ఏం తీయలేదు. ఈ వీడియో వచ్చేసి సెకండ్ డే ఇన్ కేరళ, దట్ ఇన్ మున్నార్ అనమాట. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని రెడీ అయ్యి కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. అందుకోసం మా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసారు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పులిహోర. ఎర్లీ మార్నింగ్ చాలా చలిగా అయితే ఉంది ఫ్రెండ్స్, కానీ మేము సరదాగా కొంచెం ఫన్ చేసుకుంటూ అలా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. ఈవిడ వచ్చేసి మా ఆంటీ, అదిగోండి వెనక వస్తున్నారు కదా అన్న పేరు గోవింద్, ఆ అన్న వాళ్ళ మమ్మీ అనమాట ఈ ఆంటీ. ఇదిగోండి ఫ్రెండ్స్, వేడివేడిగా పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇంక తినేసి స్టార్ట్ అయిపోవడమే. ఇంకొకళ్ళము ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి అయితే ఇంక పులిహోర తినేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏమి లేదు, రవీంద్రని ఏం తింటున్నావు రవీంద్ర అని అడిగితే పులిహోర తింటున్నా అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మా నిక్కిని చెప్పమంటే హాయ్ వాడు చెప్పేసి తర్వాత వెళ్ళి వాళ్ళ నాన్నని కూడా చెప్పమని హాయ్ చూపిస్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి వీడియోకి. మా ఆంటీ చూడండి, పాప మీ చలికి అనుకుంటా కూర్చున్నారు ఎండలో. ఇప్పుడైతే ఇంక అందరం రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకుని స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్తున్నాం అన్నది అయితే ఇంకేం డిసైడ్ అవ్వలేదు, గోవింద ఫ్లో అన్నట్టు అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఒక పర్సన్ కనిపించారు. ఇక్కడ ఉన్న ఫేమస్ ప్లేసెస్ అన్నీ చూపిస్తారంట. మనతో వచ్చి అందుకు అతనికి 500 అంట వ్యూ పాయింట్ అవన్నీ. కానీ వ్యూ పాయింట్కి మేమైతే రేపు వెళ్దామని డిసైడ్ అయ్యాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఆల్రెడీ నిన్న వచ్చిన రూట్కే అనమాట. నిన్న ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్న రూట్లో కొన్ని ప్లేసెస్ అయితే మేము మిస్ చేసామన్నమాట. ఈరోజైతే ఫస్ట్ అవి కవర్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఇదిగోండి వాటిలో ఇదే ఫస్ట్ది, ఎరావికులం నేషనల్ పార్క్ అంట. అసలు లోపల ఏమేమి ఉన్నాయో ఏంటో చూద్దాం రండి. క్రౌడ్ అయితే మాత్రం చాలా ఎక్కువే ఉంది చూడండి. ఇదిగోండి ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడే టికెట్ కౌంటర్ ఉంది, అలాగే సమ్ ఫుడ్ స్టాల్స్ లాగా కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి విఆర్ ఎక్స్పీరియన్స్, ఇంకొకటి వచ్చేసి టికెట్ తీసుకుంటే జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ వరకు వాళ్ళ ఓన్ వెహికల్లో తిప్పుకొని తీసుకొస్తారంట పార్క్ అంతా. అదిగోండి బ్యాక్ కనిపిస్తుంది కదా, చాలా పెద్ద క్యూ ఉంది మెయిన్ పార్క్లో తిరగడానికి టికెట్ తీసుకోవడానికి. ఇదిగోండి ఇది ఒకటే ఉంటుందంట ఆ పార్క్లో కూడా, ఏమీ డిఫరెంట్ యానిమల్స్ అయితే ఉండవంట. అందుకే ఇంక మేమైతే విఆర్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఎక్స్పీరియన్స్ చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఊరికే టైం వేస్ట్, మనీ వేస్ట్ కదా, ఏమీ లేకుండా ఊరికే ఆ ఖాళీ పార్క్లో తిప్పుకుని తీసుకురావడం. ఇంకా నెక్స్ట్ వేరే ప్లేస్ అయినా చూసుకోవచ్చు, ఇది త్వరగా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతే అని ఇదైతే కంప్లీట్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే. ఇదైతే కంప్లీట్ చేసేసాం ఫ్రెండ్స్. ఏం లేదు అసలు, ఎక్స్పీరియన్స్ ఏం బాగాలేదు. ఇదైతే టోటలీ వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పొచ్చు. ఇది టోటలీ స్కిప్ చేసేయడం కూడా బెటర్ మీరు ఎవరైనా వస్తుంటే. ఇదిగోండి ఎక్కడ చూసినా ఈ కేరళ అంతా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ కనిపిస్తూనే ఉంటాయి. అవన్నీ హోమ్ మేడ్ డార్క్ చాక్లెట్స్ అంటారు చూడండి, భలే ఉంటాయి చూడడానికి మాత్రం అట్రాక్టివ్గా. వీళ్ళకి కోకో అంతా బాగా పండుద్ది కదా, అలాగే కింద చూడండి మొత్తం టీ పౌడర్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏ వాటర్ ఫాల్స్ ఉన్నాయండి ఫ్రెండ్స్, అక్కడికైతే స్టార్ట్ అయిపోయాం. మధ్యలో ఇక్కడ వ్యూ బాగుందని చెప్పి ఆగాం. పక్కనే ఇక్కడ ఒక చిన్న షాప్లా ఉంది చూడండి. ఇక్కడ ఒక బ్రెడ్ ఆమ్లెట్ కూడా ఆర్డర్ పెట్టామన్నమాట, వెయిటింగ్ దానికోసం. ఇవి చూడండి ఎంత చిన్న గుడ్డులు ఉన్నాయో, కంజు పిట్ట గుడ్డులు అంట అవన్నీ. చూడండి ఈ షాప్ పక్కనే వ్యూ ఎంత బాగుందో అసలు. మా బ్రెడ్ ఆమ్లెట్ వచ్చేసింది ఫ్రెండ్స్. తినేయడం స్టార్ట్ అయిపోవడం కూడా అయిపోతుంది. పైన చూసారా ఫాగ్ అంతా ఎలా కనిపిస్తుందో.
ఇదిగోండి ఫ్రెండ్స్, లక్కం వాటర్ ఫాల్స్ అంట. ఇక్కడికైతే వచ్చేసాం. చూద్దాం రండి లోపల అసలు ఏమేమి ఉన్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే ఎంట్రన్స్లోనే ఒక చిన్న ఫుడ్ రెస్టారెంట్లా ఉంది. దాని పక్కనే టికెట్ కౌంటర్ ఉందన్నమాట. అక్కడ టికెట్ తీసుకుని 50 రూపీస్ పర్ పర్సన్. అదిగోండి వాటర్ ఫాల్స్ 100 మీటర్స్ అని చూపిస్తుంది కదా, అటు వెళ్తే వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట. అక్కడే వెళ్దాం రండి. ఇదిగోండి ఇవే వాటర్ ఫాల్స్. దాని దగ్గరికంటా వెళ్ళడానికి ఉంది. దాని కింద తడిచే వాళ్ళు తడుస్తున్నారు. పక్కనే వాష్రూమ్స్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే వెళ్ళేటప్పుడే మాత్రం కాస్త జాగ్రత్తగా వెళ్ళాలి, లేదా అంటే కొంచెం రాళ్ళు స్లిప్పరీగా ఉన్నాయి. పడ్డామంటే వాటర్ ఫాల్స్ సంగతి దేవుడు ఎరుగు, మన నడుము మాత్రం విరగడం ఖాయం. ఇతను చూడండి ఫొటోస్ కోసం హ్యాంగా పడుకున్నారు. మా వాళ్ళు చూడండి ఎవరి ఫొటోస్ కోసం వాళ్ళు ఎన్ని తిప్పులు అంటే అన్ని తిప్పులు పడుతున్నారు. ఇంక మేము కూడా మంచిగా కొంచెం టైం స్పెండ్ చేసి ఫొటోస్ వీడియోస్ అవి తీసుకుని ఇంక స్టార్ట్ అయిపోతాం. వాటర్ చూసారా ఎంత క్లియర్గా ఉన్నాయో. ఇక్కడ కూడా చూడండి క్రౌడ్ చాలా ఎక్కువే ఉంది. ఈ వాటర్ ఫాల్ దగ్గర బాగుంది మంచిగా తడవడానికి. అన్ని వాటర్ ఫాల్స్ దగ్గర ఇలా సెట్ అవ్వదు. అక్కడ చూసారా రవీంద్ర ఇంకా గోవింద్ అన్న రన్నింగ్ రేస్ అంట పెట్టుకున్నారు. నేను మా ఫ్రెండ్ అయితే ప్రశాంతంగా నడుచుకుని వెళ్తున్నాం. మా టెంపో అక్కడ పార్క్ చేశారు చూడండి. వీళ్ళకి మిరియాలు ఏయో దొరికాయి అంట. అవి ఈ ఆకులు కోసుకొచ్చి సరదాగా ఫన్ చేస్తున్నారన్నమాట, తినండి అంటూ. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవే మిరియాలంట. వీటినే ఎండబెడతారంట. ఈ పచ్చిది పగలగొడితే చూడండి ఎలా ఉందో. ఇంకా వాటర్ ఫాల్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. మేమైతే వాటర్ ఫాల్ కింద తడవలేదు. మేము ఎక్స్ట్రా పేర్ డ్రెస్సెస్ అయితే తెచ్చుకున్నాం, కానీ అక్కడ మంచిగా డ్రెస్ చేంజింగ్ రూమ్ అదంతా ఉంటుందని తెలియక టెంపోలోనే వదిలేసామన్నమాట మా డ్రెస్సెస్. అందుకే ఇంకొంచెం టైం ఎంజాయ్ చేసి వాటర్ ఫాల్ దగ్గర ఇంకా అయితే స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ కొంచెం ఎదురుకొచ్చాక ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ లాగా ఉంది. ఈ పక్కన లొకేషన్ కూడా బాగుంది చూడండి ఫ్రెండ్స్. అందుకని చెప్పి మళ్ళీ ఆగామన్నమాట ఇక్కడ.
మా వాళ్ళైతే ఇక్కడ లొకేషన్ బాగుందని కొన్ని రీల్స్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. వీడిని ఏడుపు మానిపించి వీడిని ఎంగేజ్ చేయడానికి కోకోమెలన్ అంట నాకు ఒక మ్యాజిక్లా పనిచేస్తుంది. లేకపోతే వాడు అసలు వాళ్ళ మమ్మీని రీల్స్ చేసుకొని ఇవ్వడం లేదు. కానీ ఈ కోకోమెలన్ కూడా కొంచెం సేపే వర్క్ అయింది. మళ్ళీ ఏడుస్తుంటే పాపం వాళ్ళ పిన్ని అయితే మేనేజ్ చేసుకుంది తర్వాత. మేమైతే రీల్స్ చేసే బ్యాచ్ కాదు. రీల్స్ చేసి మిమ్మల్ని మా ఫ్రెండ్స్ని భయపెట్టాలనుకోవట్లేదు. అందుకే మేము పక్కగా ఒక సైడ్ అయితే తీసేసుకున్నాం. రీల్స్ చేసే వాళ్ళకి టైం ఎంత అవుతుందో కూడా తెలియదేమో. మేబీ ఈ టాపిక్ రీల్స్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. 6 దాటేసింది. ఈవినింగ్ లైట్స్ కూడా ఆన్ చేసేసారు. కానీ మా వాళ్ళ రీల్స్ అయితే ఇంకా అవ్వలేదు. రవీంద్ర అదే తన కష్టాలు చెప్తున్నారు పాపం అక్కడ. ఫైనల్లీ మా ఫ్రెండ్స్ అందరూ రీల్స్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. వీళ్ళ రీల్స్ అన్నీ వాళ్ళ ఛానల్లో ఉంటాయి. వాళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి నిక్కీ మిక్కీ అని ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ డిస్ప్లే చేస్తా ఆ నేమ్, వాళ్ళ ఛానల్ నేమ్. ఇంక ఈ రోజుకైతే నెక్స్ట్ ఏ ప్లేసెస్ కవర్ చేయడం కుదరదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ 6:30 అయిపోయింది. ఇంక ఇప్పుడైతే మళ్ళీ మేమున్న స్టేకి అయితే వెళ్ళిపోతున్నాం బ్యాక్. వెళ్ళి డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మా వాళ్ళైతే డిన్నర్ ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ చేసేసారు. డిన్నర్ వచ్చేసి ఎగ్ రైస్ అంట. వీళ్ళు డిన్నర్ ప్రిపేర్ చేస్తుంటే మిగిలిన వాళ్ళు ఫ్రెష్ అయిపోతున్నారు అనమాట. ఇలా అందరం ఫ్రెష్ అయిపోయి డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకుంటాం ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుస్తా. రేపు వచ్చేసి మున్నార్ వ్యూ పాయింట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.